మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి, మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి, మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదనలేదు, మీరు వినండి. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తా ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణ ఇస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. సో జల్ జీవన్ మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను,
వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. ఇది సరదాగా ఉంటాయి, మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి, మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదనలేదు, మీరు వినండి. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తా ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణ ఇస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. సో జల్ జీవన్ మెషిన్కి